మునగాకు, రొయ్య పొట్టు పొడి ఎలా చేయాలో చూసేద్దామా? మొన్న కావలికెళ్ళినప్పుడు మనం ఎండు చేపలతో పాటు ఎండు రొయ్య పొట్టు కూడా తెచ్చుకున్నాం కదండి. అదైతే మునగాకు వేసేసి ఈరోజైతే పొడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మునగాకుని కడిగేసి నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఒక రోజంతా. అలాగే రొయ్య పొట్టు కూడా కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలి. అట్లాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని అయితే బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న దాన్ని ఒక మిక్సీ గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మేమైతే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వాటిని వరకే మునగాకు కూడా వేసి మిక్సీకి వేసుకుంటున్నాం. దంచుకునే వాళ్ళైతే మొత్తం దంచుకోండి. తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని మునగాకు కూడా వేసుకొని చూపిస్తున్నాం కదా, అలా అయ్యేంత వరకు మునగాకు అయితే వాడిచి పక్కన పెట్టుకోండి. మరి అదే బాండల్లో నూనె ఏమి వేయకుండా రొయ్య పొట్టును కూడా వేయించుకోండి. రొయ్య పొట్టు వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడైతే వేగిపోయినట్టు. తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా కల్లుపు వేసుకొని మునగాకు కూడా వేసుకొని పొడి చేసుకొని మళ్ళీ మిగిలిన మునగాకు కూడా వేసుకొని పొడి వేసుకోవడం. దంచుకునే వాళ్ళైతే ఫస్ట్ ఎండుమిరపకాయలు దంచుకున్న తర్వాత మునగాకు అయితే వేసి దంచుకోండి. తర్వాత రొయ్య పొట్టు మేము మిక్సీలో వేసుకున్నాం కాబట్టి రొయ్య పొట్టు అయితే ఫస్ట్ దంచుకుంటున్నామండి. రొయ్య పొట్టు మెత్తగా దంచేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న పొడి కూడా దాంట్లోనే వేసేసుకొని అవి కూడా రెండు కలిసేటట్టుగా అదైతే దంచేసుకోవాలి. లాస్ట్లో అయితే మనం తెల్లగడ్డలు ఉంటాయి కదండి, పాయలుగా ఒలిచేసుకొని అవి కూడా వేసేసుకొని దంచేసుకోవడమే. ఇదైతే దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, వేడి అన్నంలోకి అయితే చాలా